మాజీ మంత్రి పేర్ని నాని తీరుపై మంత్రులు ఫైర్ అవుతున్నారు. పేర్ని నాని రౌడీనా ప్రజాప్రతినిధా అని మండిపడ్డారు మంత్రి కొల్లు రవీంద్ర. తమ వాళ్లను ప్రతిరోజు కంట్రోల్ చేస్తున్నానని వాళ్లను వదిలితే మీరొక్కరూ మిగలరని ఫైర్ అయ్యారు. సలవిడిగా మాట్లాడుతూ ఉన్నారు. అసలు వాళ్ళు రౌడీలా లేకపోతే ఒకప్పుడు ప్రజాప్రతినిధులు అర్థం కాదు. ఇవాళ ఓటమి చెంది భయంకరంగా ఘోరాతి ఘోరంగా 50,000 ఓట్లతో ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత మతిస్థిమితం తప్పి అసలు వ్యవస్థల మీద కూడా గౌరవం లేకుండా పోలీసు అధికారులు స్టేషన్కు ఎవరినైనా పిలవచ్చు. పోలీసులు అడిగినటువంటి ఆధారాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా? ఈ నెల అక్కడ అంత రాద్ధాంతం చేయాల్సినటువంటి అవసరం ఏముంది? అంటే ఒక వాంటెడ్గా భయపెట్టాలి, అలజలు చేయాలి, కులాల్ని రెచ్చగొట్టాలి, మతాల్ని రెచ్చగొట్టాలి, రప్ప లేదంటే కన్ను గీసే రాత్రి వేసేయాలని మాట్లాడినటువంటి వ్యక్తులు ఏం చేయాలి? వీళ్ళు తప్పు చేసిన వారికి నోటీసులు ఇవ్వొద్దని చెప్పడానికి పేర్ని నాని ఎవరు అని ప్రశ్నించారు హోంమంత్రి అనిత. మాజీ మంత్రిగా పనిచేసిన వ్యక్తి పోలీస్ స్టేషన్లో ఇష్టం వచ్చినట్టు వీరంగా సృష్టించారని ఆరోపించారు. వాడికి నోటీస్ ఇవ్వకుండా ఇంట్లో కూర్చోబెట్టుకుంటారా? పోలీస్ స్టేషన్కి పిలుస్తారు, నోటీస్ ఇస్తారు. నువ్వెవడో చెప్పడానికి నోటీస్ ఇవ్వడం తప్పు, నోటుకు వచ్చినట్టు మాట్లాడడానికి. పోలీస్ స్టేషన్లో కూర్చొని ఒక పోలీస్ ముందు, ఒక ప్రభుత్వ అధికారి ముందు గౌరవంగా మాట్లాడలేని వాళ్ళు అసెంబ్లీలో గౌరవంగా మాట్లాడతారు అనుకోవడం కూడా ప్రజల తాలూకా అవివేకం చెప్పుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాజీ మంత్రి చేసిన వ్యక్తి, మాజీ మంత్రిగా పనిచేసిన వ్యక్తి అక్కడికి వెళ్ళి నోటుకు వచ్చినట్టు వీరంగం సృష్టించే పరిస్థితి. కంపల్సరీగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు తగ్గ వాళ్ళ మీద జరిగిన అవమానం కింద భావించాలి. ఈరోజు వాళ్ళ మీద జరిగిన ఎదురుదాడి కింద. మాజీ మంత్రి పేర్ని నానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పేర్ని నానితో పాటు మరో 29 మందిపై చిలకలపూడి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సీఐ విధులకు ఆటంకం కలిగించడంతో పాటు పోలీస్ స్టేషన్లో పేర్ని నాని హల్చల్ చేశారు. అయితే నిన్న మచిలీపట్నంలో వైసీపీ నేతలపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు మాజీ మంత్రి పేర్ని నాని. అక్రమ కేసులతో పోలీసులు వేధిస్తున్నారంటూ ఆయన ఫైర్ అయ్యారు. ఇదే వ్యవహారంలో పోలీస్ స్టేషన్లోనే సీఐతో పేర్ని నాని వాగ్వాదానికి దిగారు. నా కంప్లైంట్ ఇచ్చిన డేట్ రోజు నేను వచ్చా. స్టేషన్ ఎవరు లేరండి, మొత్తం 41 తీసుకున్న తర్వాత నేను మీరు ఇచ్చిన డేట్ రోజు నేను వచ్చా. స్టేషన్ ఎవరు లేరండి, స్టేషన్ లో మీరు రాగానే నేను ఫోన్ చేస్తానని అన్నారు. నేను వెళ్ళిపోయా. మరుసటి రోజు ఎస్ఐ గారికి ఫోన్ చేశా. నేను అందరు కలిపి తీసుకుంటారా సార్, అందరు కలిపి వద్దామంటే, సార్ ఒక పని చేయండి సార్, మీరు ఎవరెవరికైతే నోటీసులు ఇచ్చారో అందరు లిస్ట్ ఇవ్వండి, అందరం కలిపి ఒకరే వస్తామని నేను చెప్పిన మాట వాస్తవం. మ్యాంగోడ్ పెళ్ళుంటే తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొని రమ్మంటే వచ్చాడు. నేను పొద్దు నుంచి ఇక్కడే ఉన్నాడు. ఇంట్లో ఆడవాళ్ళు ఫోన్లు మా ఆయన్ని పిలిచారు. ఎందుకో పొద్దు నుంచి వదలలేదండి అంటే వచ్చాము. ఏంటంటే ఎందుకు నిర్బంధిస్తున్నారంటే ఇంకా ఎస్ఐ ఉన్నాడు, మీరేమన్నా మాట్లాడుతున్నారు కానీ మాకు తెలియదు అట్లాంటిది. మాకు ప్రభాకర్ అంటే విపరీతమైన గౌరవం, మాకు చాలా గౌరవం ప్రభాకర్ రావు అంటే. ఆయన ఎందుకంటే కనుక బాబు ఈ స్టేషన్ ఈ బందర్లో అతి తక్కువగా హెరాస్మెంట్, అధికార పార్టీకి హెరాస్మెంట్ లొంగిపోయి చేయకుండా ఉన్నాడు. తక్కువ మంది నువ్వు అక్కడ ఆయన కూడా చెప్పావు. ఆయనకి ఇంకేం కావాలి రాగానే చెప్పావు ఆయనకి. మచిలీపట్నం సీఐతో వివాదంపై స్పందించారు మాజీ మంత్రి పేర్ని నాని. వైసీపీ నేత సుబ్బయ్యను పోలీసులు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని ప్రశ్నించాను తప్ప ఎవరిని బెదిరించలేదన్నారు. కృష్ణా జిల్లా ఎస్పీ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు పేర్ని నాని. కింద అధికారులు చెప్పింది కాకుండా వాస్తవాలు ఏంటనేది చెక్ చేసుకోవాలన్నారు. లేదు తప్పు చేసినట్టుగా అనిపిస్తే కేసు పెట్టుకోవాలన్నారు పేర్ని నాని. చదువుకుని వచ్చారు అందరూ. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే
కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు కానిస్టేబుల్స్. ఏం చేస్తాం, దురదృష్టం. అవకాశం రాక కానిస్టేబుల్స్కి ఉండిపోయారు. కానీ అంతరాత్మ చెబుద్ది కదా, అందరూ బాధపడుతున్నారు. ఏం చేస్తాం, ఇంత దుర్మార్గం నడుస్తుందని చెప్పాను. ఖచ్చితంగా ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. న్యాయస్థానంలో వీళ్ళ మీద పోరాటం చేస్తాం. ఈ తప్పుడు కేసుల మీద, తప్పుడు అరెస్టుల మీద న్యాయస్థానంలో న్యాయం దొరుకుతుందని సంపూర్ణంగా విశ్వాసం వ్యక్తం చేస్తాం. మేము వస్తామయ్యా, ఇప్పటికీ చెప్తున్నాం, వస్తామయ్యా అంటే కొంతవరకు నోటీసు, ఈ ఆధార్ కార్డులు అసలు ముద్దాయి లిస్ట్ ఎంతో ఇమ్మంటే ఇవ్వట్లేదు. చూడండి ఎంత విచిత్రం. ముద్దాయి లిస్ట్ ఎంతో. ఇవాళ ఇంత తప్పుడుతనంగా అరెస్ట్ చేసిన ఇతను అరెస్ట్ చేస్తున్నారు కదా. ఏమండి, ఏదోటి మా గ్రూపులన్నీ హ్యాక్ చేశారు పోలీసులు. మా గ్రూపులన్నీ హ్యాక్ చేశారు. వాళ్ళే మా మెసేజ్లు చదివేస్తున్నారు. వాళ్ళే నువ్వు మెసేజ్ ఇది పెట్టావు కానీ అడుగుతున్నారు. ఎవడు వీడియోలోంచి ఏం పోస్ట్ చేశారో తెలియదు, ఇటు రకరకాలుగా చెప్తున్నారు. సుబ్బన్న ఏదో మీరు పోలీసులు బెదిరిస్తున్నారు, అందరం ఒకరోజు వెళ్దామని చెప్పి పెట్టాడంట. మీరు గబాలన పోలీసులు వస్తే దడబాకండి, వాళ్ళు ఇమ్మనంగానే ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెట్టబాకండి, అందరం కలిసి నోటీస్ తీసుకున్నాక ఒకరోజు స్టేషన్కి వెళ్దామని చెప్పాడు. దానికి నేరం.